ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను అమలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దిన ఉదయ కాలంలో ఉపవాస ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేశారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నా. సమయాన్ని గుర్తెరిగి రాగలిగినటువంటి బిడ్డలందరి కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క మందిరం యొక్క దీవెన ఆశీర్వాదము బిడ్డలకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. వారి ఆసక్తిని బట్టి నీ కొందనములు, వారిని బట్టి నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం. నరసింహ కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. క్షేమంగా మా మధ్యకి రావడానికి మీరు చూపించిన కృపంతటిని బట్టి నీ కొందనములు. ప్రాముఖ్యంగా సహోడు పేర్రాజు కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. గత కాలంలో చేతి నిమిత్తమై ఆపరేషన్ జరిగినప్పుడు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ కొందనములు. ఆ గాయమును మాన్పి సంపూర్ణ స్వస్థతను గ్రహించి మహిమ తెచ్చుకుంటారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారని. నువ్వంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ఇది నా ఉపవాస ప్రార్థన కొడికలో మీరు మాకు సహాయపడుతురండి ప్రభా. మరి ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు సహాయపడిందే మేమేమీ చేయలేం. ఒకవేళ మా తలంపు, మా ఆలోచన, మా శక్తి, మా బలముతో మేము ఏదైనా చేసినా అది ఉపయోగకరం కాదు ప్రభా. నీకు మహిమకు తేదు, మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగం కాదు. కనికరించి నన్ను మీరు మరుగుపరిచి నీ మహిమార్థమై ఈ కార్యములు జరుగుడు కొరకు, అనేకుల క్షేమార్థమై ఈ కార్యములు జరుగుడు కొరకు, అనేకుల రక్షణ కొరకై ఈ యొక్క సమయం ఉండు కొరకు మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. వచ్చిన వారి కొరకు మరోసారి నేను స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి, త్వరపెట్టి నడిపిస్తురండి. ఎవరైతే నిర్లక్ష్యము అలక్ష్యంగా ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దర్శిస్తురండి. వారు కూడా సకాలంలో నీ సన్నిధికి రాగలుగుట కొరకై మీ సహాయం వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంకా రెండు తలముల మధ్య జీవిస్తూ ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా దర్శిస్తురండి. సకాలంలో నీ సన్నిధికి రాగలుగుట కొరకై మీ సహాయం వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ప్రభు చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి ప్రభా. ప్రారంభించాము, ముగింపు వరకు మీ సహాయం దయచేస్తారండి ప్రభా. పాటల బాటలో సహాయపడుతారండి. ఒప్పుకోలు వర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒప్పుకోలు ప్రార్థన కొరకై విజ్ఞాపన చేస్తున్న సహాయపడుతారండి ప్రభా. మరి ప్రార్థన వర్తమానం కొరకై అనేకుల క్షేమం కొరకు, ఈ గ్రామం కొరకు, ఈ పరిచర్య కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. ప్రాముఖ్యంగా 27 నుండి రేపటి నుండి ప్రభా మరి హెబ్రోన్లో యూత్ క్యాంపు కలిగి ఉంటున్నట్టుగా మీరే సహాయపడుతురండి. ఆ యూత్ క్యాంపు కొరకై ప్రార్థన చేయనట్టుగా సహాయపడుతురండి. అనేక స్థలాల నుండి ప్రభా మరి ఆ యొక్క హెబ్రోన్కి రావాల్సినటువంటి ప్రజల కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వారి కొరకే నీకు కొంతమంది వెనుకంజ వేస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే వారిని కూడా దర్శిస్తురండి మరి నీ సన్నిధిలో కనబడి కొరకే సహాయపడుతురమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఎవరైతే ఈ బాధ్యతలు వహిస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్య పరిచర్య చేయడం కొరకు వంటశాలలో పనిచేయడం వీరందరి కొరకై మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని కూడా మీరు సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది ఆయా స్థలాల్లో ఉండి ఇక్కడికి రాలేక మరి కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా రోదే కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డని కనికరిస్తారండి. పడి చేతికి గాయమైంది, మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరిచి క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటే ఇలాగూ ఒకరి భారంలో ఒకరు భరించి నీ సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేసి వారికి క్షేమము, నీ నామానికి మహిమ ఆరోపించినట్లుగా మమ్మల్ని కూడా మీరు సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ ఆది అంతం మీరేమి నడిపిస్తురమ్మని నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 362, పాత పుస్తకాలు 359. 362, 359. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో యానే వేచియున్నాడు. నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో యానే వేచియున్నాడు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా, పశ్చాత్తాప పడుమిప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము తప్పదు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా, నిశ్చయ మెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో, రక్తము ద్వారా ముక్తి పొందితివా. పరీక్షించుకొనుము నీ మరణమెప్పుడో, రక్తము ద్వారా ముక్తి పొందితివా. కఠినత్వముతో త్రోణీకరించిన, కఠినత్వముతో త్రోణీకరించిన, న్యాయతసున్నది రారాజు చేతిలో. కఠినత్వముతో త్రోణీకరించిన, న్యాయతసున్నది రారాజు చేతిలో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడెను. దాగియున్న పాపము ప్రభు యేసు చూచెను, అంధకార పాపము తన కంట పడెను. తన దృష్టి నుండి తప్పించుకొందువా, తన దృష్టి నుండి తప్పించుకొందువా. తీర్పు కొడవలి తన చేతనుండగా, తన దృష్టి నుండి తప్పించుకొందువా. తీర్పు కొడవలి తన చేతనుండగా. న్యాయపీఠము ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్న దేవరు. అందరి కొరకై గ్రంథములు తెరువగా, వారి విషయమై వ్రాసిన రీతిని
అందరి కొరకై గ్రంథములు తెరువగా వారి విషయమై వ్రాసిన రీతిని దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. దేవగొర్రె పిల్ల న్యాయము తన చేతనున్నది తీర్పుకై చేట. దేవగొర్రె పిల్ల న్యాయము తీర్చును. తన చేతనున్నది తీర్పుకై చేట. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదేవారు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదేవారు. క్రీస్తు యేసునందు శిక్షా విధి లేదు, దీవెనలనందుచు ఘనతనుందేదారు. క్రీస్తు యేసునందు శిక్ష విధి లేదు, దీవెనలనందుచు ఘనతనుందేదారు. ఎల్లప్పుడాయన తోడనుండేదారు. ఎల్లప్పుడాయన తోడనుండేదారు. ప్రభువే ఇచ్చును జీవ కిరీటము. ఎల్లప్పుడాయన తోడనుండేదారు. ప్రభువే ఇచ్చును జీవ కిరీటము. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడుము కూర్చున్నదేవారు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడుము కూర్చున్నదేవారు. పాట సంఖ్య 322, పాత పుస్తకాలు 319. 322, 319. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. ప్రభువచ్చు వరకు కనిపెట్టుము, ప్రభువచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు రాకనే వారు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనే వారు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము. సహవాసములో నిలచియుండి,
సహవాసములో నిలచియుండి ప్రభువాక్యమునకు లోబడియు ఆయన కొరకై జీవిపేదం. ప్రభువాక్యమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టేదం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారిగా, అందరి ప్రేమలు గా. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగుల్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతి మగుల్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు తిరిగి. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. తమ స్వంత పనులలో విశ్వాసులు, తమ స్వంత పనులలో విశ్వాసులు. కొందరు నిద్రించుచున్నారుగా, కొందరు నిద్రించుచున్నారుగా. మేల్కొను వారెత్తబడుదురు, విడువబడిన వారి గతి మగుల్. మేల్కొను బడుదురు, విడువబడిన వారి గతి మగుల్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు వచ్చును. లేశమైనాను జాగు చేయడు, లేశమైనాను జాగు చేయడు. నోవాహు కాలము స్మరింతుము, నోవాహు కాలము స్మరింతుము. సమస్తమును దిద్దుకొని, సమస్తమును దిద్దుకొని. విడుదల దినమాసన్నమాయే, విమోచన విశ్రాంతినిచ్చు. విడుదల దినమాసన్నమాయే, విమోచన వినిచ్చు. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తేసు ప్రభువు
తిరిగి వచ్చును. లేసమైనాను జాగు చేయడు, లేసమైనాను జాగు చేయడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినుమాత్రం వారైండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 210వ పేజీ. మీరు వినువారు మాత్రమైండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండుడి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. స్తుతిస్తాను. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సమస్తము మేలుకరంగా దీవునికరంగా ఉంచుతారండి. ప్రభా, నీ ప్రజల ముందు నిలబడడానికి అయోగ్యుని కనికరించి నీ ప్రజల క్షేమం కొరకు, నీ మహిమ కొరకు నన్ను వాడుకొని మహిమ తెచ్చుకుంటాడు. మీ సహాయమును కోరుకుంటాను ప్రభా. నన్ను ఖాళీ చేసి మీ మాటలు వినిపింపజేస్తారమని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై చూడండి, మనము దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోలు చేయడానికి వచ్చాం. మనము ఏం ఒప్పుకోలు చేయాలా? ఇక్కడ యాకోబు అంటాడు, మీరు వినుమాత్రపు వారు కదా, వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. అంటే మనము వినిన తర్వాత ఆ రీతిగా చేయకపోతే మనల్ని మనం ఏం చేస్తా ఉన్నట్టు? మోసపుచ్చుకుంటున్నట్టు. ఇప్పుడు చూడండి, మనం ఎన్నోసార్లు వింటా ఉన్నాం. ఎన్నిసార్లు వింటా ఉన్నాం అది మనం చెప్పలేం. ఎన్నో పర్యాయం వింటాం, కానీ ఎన్నిసార్లు అలాగూ ప్రవర్తించాం? మనం వింటా ఉన్నాం, కానీ ఏం చేయట్లా? ఆ రీతిగా ప్రవర్తించట్లా. ఇప్పుడు ఆ రీతిగా ప్రవర్తించకపోతే ఏమైనట్టు? మీరు వింటా ఉన్నారు, కానీ అలాగూ ప్రవర్తించకపోతే, అలాగూ చేయకపోతే ఏమైనట్టు? మిమ్మల్ని మీరే ఎవరైనా ఈ పని చేస్తారా? వారికి వారు ఎవరైనా మోసపుచ్చుకుంటారండి? ఎప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎదుటి వారిని మోసం చేస్తారు కానీ, లేకపోతే ఇంటి వారిని మోసం చేస్తారు కానీ, లేకపోతే నమ్మిన వారిని మోసం చేస్తారు కానీ, మనమే మోసపుచ్చుకున్నదండి సంగతి ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? నీ జీవితంలో సారి వెనక్కి తిరిగి చూసుకో, నన్ను నేను మోసం చేసుకున్నాను అనేది ఒక్కటైనా కనపడద్దా? ఒకవేళ మోసపోతున్నానంటే ఏమవుతావు? జాగ్రత్త పడతావు తప్ప నీకై నువ్వు ఏం చేయవు, మోసపోవు. అయితే వాక్యం విని వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఏమైనట్టు? మిమ్మల్ని మీరే నీ జీవితంలో మనం ఇప్పుడు పరీక్షించుకునే అనుభవంలోకి వచ్చాం, రాబోతా ఉన్నాం దేవుని దగ్గర. ఇప్పుడు దేని గురించి పరీక్షించుకోవాలా? దేని గురించి? నీకు ఆరోగ్యం ఉందో లేదో నువ్వు పరీక్షించుకుంటావు, ఏం చెప్పక్కర్లా. నీకు ఆరోగ్యం ఉందో లేదో
నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో నువ్వు పరీక్ష చేసుకుంటావు, లేకపోతే నీ సంగతులన్నీ చక్కగా ఉన్నాయో లేదో నువ్వు పరీక్ష చేసుకుంటావు. అవన్నీ పరీక్షించుకుంటా, కానీ నేను ఎంతవరకు వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉన్నాను అనేది నీ జీవితంలో ఏం లేదు, పరీక్ష లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉంటే ఏం ఉపయోగములే, వినిన దాని ప్రకారము ఏం చేయాలా చూడండి. ద్వితీయోపదేశకాండము 4:4 ద్వితీయోపదేశకాండము 4:4 మీ దేవుడిని యెహోవాను హత్తుకొనుడి మీరందరూ నేటి వరకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో 4:4 ఒక మాట చెప్తా ఉన్నాడు, మీ దేవుడిని యెహోవాను హత్తుకొనిన మీరందరూ. కొంతమంది ఏం చేశారంటే ఆ వాక్యాన్ని విన్నారు కానీ ఏం చేయలేదు, హత్తుకోలే, ఆ వాక్య ప్రకారము ప్రవర్తించలే. హత్తుకోవడం అంటే వాక్యం విని ఆ రీతిగా ఏం చేసినట్టు, ప్రవర్తించినట్టు. మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలా. మీకై మీరు మోసపుచ్చుకోవడం ఏమిటి, మనకై మనం మోసపుచ్చుకోవడం ఏంటంటే ఆయన వాక్యం వింటున్నాము కానీ వాక్య ప్రకారం ఏం చేయట్లేదు, జీవించాలి. వాక్య ప్రకారం జీవించకపోతే మనల్ని మనం ఏం చేస్తా ఉన్నట్టు, మోసపుచ్చు. ఇప్పుడు నువ్వు పరీక్ష దేనికి చేయాలంటే మనం ఆయన వాక్యం విని హత్తుకుంటున్నామా లేదా. హత్తుకున్నవారు నేటి వరకు ఎలా ఉన్నారు, సజీవులు నిలిచారు. హత్తుకొని వారు ఉన్నారు, వారి యొక్క సంగతి మనం ఏం చేయగల ఇప్పుడు పరీక్ష ఏంటంటే నువ్వు విని హత్తుకుంటున్నావా, విని విడిచిపెడుతున్నావా. విని హత్తుకుంటున్నావా, విని విడిచిపెడతావు. విని విడిచిపెడితే నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నట్టు, మోసపుచ్చుకుంటున్నట్టు నువ్వే. ఇది చాలా విచారకరమైన సంగతి. మనల్ని మనమే చూడండి, మనం ఎప్పుడైనా కొట్టుకుంటామా, కొట్టుకోం. ఎదుటి వారిని కొడతాము కానీ మనల్ని మనం ఏం చేయము, ఎందుకంటే మన దేహానికి నొప్పి తగిలితే మనకే బాధ. కాబట్టి నీ జీవితంలో ఈ శ్రేష్టమైన సంగతి గమనించు. ఇప్పుడు ప్రార్థించకపోవడము, ఒప్పుకోలు చేయకపోవడము, ప్రభా ఎన్ని వాక్యాలు విన్నాను, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అలాగూ చేశాను. మీ దేవుడిని యెహోవాను హత్తుకొనుడి మీరందరూ నేటి వరకు ఎలా ఉన్నారంట అంటే, హత్తుకొనడం అంటే ఆయన చెప్పింది చేయడం. ఇప్పుడు మన జీవితంలో ఎన్నిసార్లు చేశాము, ఇది పరీక్షించుకోవాలా. ఆయన దగ్గర ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభా ఎన్నో పర్యాయములు వినువారు మాత్రం అయిన ఉన్నాను కానీ అలాగూ ప్రవర్తించే వారిలో నేను లేను. ఎన్నో వింటా ఉన్నాను, ఒకటి కాదు, రెండు కాదు, ఒక వాక్యం కాదు, రెండు వాక్యాలు కాదు, ఒక పాట కాదు, రెండు పాటలు కాదు, ఒక ప్రార్థన కాదు, రెండు ప్రార్థనలు కాదు, దినానికి ఎన్ని మార్లు నీ వాక్యము వింటా ఉన్నాను. కానీ అలాగూ జీవించిన సంగతులు ఎన్ని ఉన్నాయి చెప్పాలి, ఎన్ని ఉన్నాయి, అసలు ఉన్నాయా? లేకపోతే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్నట్టు, నన్ను నేనే మోసపుచ్చుకున్నట్టు ఏం ఉపయోగం ఉంటుంది? చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనం. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను ఎవరిని ఎత్తుకున్నారు? అయితే మీరు వెనుకకు ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట చాలా విచారకరమైన సంగతి. ఇది మన జీవితంలో ఎన్నో పర్యాయములు కనబడుతూ ఉంది. మనము వెనుకకు తిరిగి ఎవరిని ఎత్తుకుంటా ఉన్నాం? మనం అసలు ఎవరిని ఎత్తుకోవడానికి వచ్చాం? ఎవరి మాట వినడానికి వచ్చాం? ఎవరు చెప్పింది చేయడానికి వచ్చాం? ఇవన్నీ నువ్వు నేను పరీక్ష చేసుకోవాలా. ఇవన్నీ నేను దేవుని యొక్క సన్నిధానంలో ఒకసారి తరచు చూసుకోవాలా. ఎందుకంటే మనము ఒప్పుకోలు చేయకముందు, ప్రభా నీ వాక్యం ఎన్ని పర్యాయం వింటా ఉన్నాను కానీ అసలు వాక్య ప్రకారం ప్రవర్తించినట్లుగా నా జీవితంలో ఎన్ని సంగతులు ఉన్నాయి. నిన్ను హత్తుకున్నట్లుగా జనములను హత్తుకొనుట అనేది మనం చూడగలిగితే, వారు వెనుకకు
వారు వెనుకకు ఎన్నిసార్లు వెనక్కి తిరుగుతూ ఉన్నాము. వెనుక అంటే ఒప్పుకున్న దానిని చేయకుండా ఏం చేస్తూ ఉన్నాం? వెనుకకు. విన్న దానిని ఆచరించకుండా వెనుకకు తిరుగుతూ ఉన్నాం. నీ జీవితంలో వెనుక తిరిగే అనుభవాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నిసార్లు వెనుక తిరిగావు? అంటే ఒక మాట ఇచ్చి దానిని చేయకపోవడము ఏందన్నట్టు? వెనుకకు తిరిగినట్టే. ఒక మాట దేవునికి ఒక మాట ఇస్తావు, ఆ మాట ఇచ్చి దానిని చేయకుండా ఏం చేస్తావు? మనిషికి మాట ఇస్తే కష్టమో నష్టమో ఏం చేస్తావు చెప్పండి? ఏ రోజు ఆ చిన్నదానికి మాట ఇచ్చాడు, నా రాజ్యంలో సగం అడిగితే నీకేం చేస్తాను? ఇస్తాను. ఇప్పుడు ఆవిడేమడిగింది? వాళ్ళ అమ్మ యొక్క ప్రేరేపణ చేత యోహాను యొక్క తల అడిగింది. ఏమడిగింది? అయితే తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండే వారి నిమిత్తమును ఆయన ఏం చేశాడంట? ఇవ్వనని చెప్పలేకపోయాడంట. జనులను నత్తుకొట్టావు, మాట ఇచ్చిన తర్వాత అయ్యో మాట నెరవేర్చకపోతే ఏమనుకుంటారు? నీకు నయ్యానో భయానో కష్టానో ఇష్టానో మొత్తం మీద ఏం చేస్తావు? చేస్తావు అంటే హత్తుకుంటావు అన్నమాట. కానీ దేవునికి మాట ఇచ్చి ఏం చేస్తావు? వెనుదిరిగిపోతావు. దేవునికి మాట ఇచ్చి నువ్వు వెనుదిరగలేదంటే ఆ సంగతి వేరు. యెఫ్తా వెనుదిరగలే. యెఫ్తా కుమార్తె వెనుదిరగలే. నాయన యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నువ్వేం చేయొద్దు? వెనుదిరగొద్దు. మనము వినువారు మాత్రమై ఉండి మనకు యెఫ్తా గురించి తెలుసు, మనకు అబ్రహాము గురించి తెలుసు, మనకు మోషే గురించి తెలుసు, మనకు యోసేపు గురించి తెలుసు, మనకు పేతురు గురించి తెలుసు. కానీ ఎన్నిసార్లు అబ్రహాము వలె ఉన్నాం? ఎన్నిసార్లు మోషే వలె ఉన్నాం? ఎన్నిసార్లు యెఫ్తా వలె ఉన్నాం? ఎన్నిసార్లు యెఫ్తా కుమార్తె వలె ఉన్నాం? ఒకసారి పరీక్ష చేసుకోవాలా, ఒప్పుకోవాలి. దేవుని ప్రభువా ఎన్నిసార్లు వింటున్నాను కానీ ఏం చేయట్లే. అలాగూ ప్రవర్తించుట లే. మీరు వినువారు మాత్రమై ఉండి అలాగూ ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మనల్ని మనమేం మోసపుచ్చుకుంటే ఏమవుద్ది చెప్పండి? ఉదాహరణకు నీకు ఏదో అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, ఆయన చెప్పాడు అయ్యా నీకు అనారోగ్యం ఉందని డాక్టర్. ఇప్పుడు నువ్వు నాకేం లేదు ఆడు అలా చెప్తాడు, నాకేం లేదు ఆడికి ఏం తెలుసు అని చెప్పి అనుకుంటా వచ్చేసావు అనుకో, కొన్ని దినాలకి ఏమవుతావు? భూమి మీద నుంచి మరవబడతావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వేం చేసుకున్నావు? ఎందుకంటే ఆయన రోగం ఉందని చెప్పాడు, కానీ నువ్వేమనుకుంటున్నావు? రోగము లేదనుకుంటావు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, వెనుదిరిగినటువంటి సంగతులు ఉన్నాయి కానీ ముందుకు సాగిపోయిన సంగతులు ఉన్నాయా? ఆయనను హత్తుకున్న సంగతులు ఉన్నాయి. ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభా ఎన్ని వాక్యాలు వింటా ఉన్నాను, నేను ఉపవాస ప్రార్థనలు మానట్లేదు, ప్రార్థనా గుడికలు మానట్లేదు, ఆరాధన పరిచర్య మానట్లేదు, సువార్త గుడికలు మానట్లేదు, సువార్త దండయాత్రలు మానట్లేదు. మంచిదే. కానీ ఈ సువార్త దండయాత్రలో చెప్పింది, ఈ ప్రార్థనా గుడికలో చెప్పింది, ఈ ఆరాధనలో చెప్పింది, ఈ బలవర్తమానంలో చెప్పింది, ఈ ఒప్పుకోలు వర్తమానంలో ఎంతవరకు చేశావు? అది ప్రాముఖ్యమైంది. మీ దేవుడు యెహోవా మాట విని ఆయన హత్తుకున్న వారందరూ నేటి వరకు ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. నీవు నేను వెనుదిరిగేటువంటి అనుభవంలో ఉన్నాం తప్ప హత్తుకునే అనుభవంలో. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఒప్పుకోవాలా. ఆయన సన్నిధి ప్రభువా ఎన్ని పర్యాయం వింటా ఉన్నాను కానీ ఆ విని దానిని ఒక్క దినం కూడా నేనేం చేయలేదు, అమలు చేయలే, హత్తుకోలే. అబ్రాహాము గురించి విన్నాను, అబ్రాహామిక విశ్వాసం గురించి విన్నాను, కానీ అనేక పర్యాయములు అబ్రాహాము వల్ల ముందుకు వెళ్ళిన సంగతులు లేవు, కానీ వెనుదిరిగిన సంగతులు అనేకము ఉన్నాయి. మోషే గురించి విన్నాను, ఐగుప్తు పాపభోగం అనుభవించడం కంటే ఇశ్రాయేలు గురించి నింద అనుభవించుట మేలని అని చెప్పినటువంటి మోషే మాట విన్నాను. కానీ ఈ పాపభోగముని అనుసరించేటువంటి హత్తుకునేటువంటి వాడిగా ఉన్నాను, కానీ నిన్ను వెంబడించేటువంటి వాడిగా ఏం పరీక్షించుకోవాలి ప్రభువా? నీ మాట విని దాన్ని ఏం చేయలేకపోతా ఉన్నాను నేను?
ఏం చేయబోతాను? హత్తు కూడా వెనుదిరిగిపోతా ఉన్నాను. ఏం చేస్తా ఉన్నాను? ఇదే మన జీవితంలో అలవాటు అయిపోయింది. వెనుదిరగొద్దు, వెనుదిరగొద్దు. యెహోవా మాట విని ఆయన హత్తుకున్న వారందరూ నేటి వరకు ఎలా ఉన్నారు? సజీవులై ఉన్నారు. నీవు నేను హత్తుకునుటంటే వెంబడించుట, చేయుట, ఆయన చెప్పినది వినుట, అలాగూ ఆచరించుట. ఒకవేళ పరీక్షించబడకపోవడము, లేదా ఒప్పుకొనకపోవడము, ప్రార్థించకపోవడము, బాబా ఎన్ని పర్యాయములు నీ మాటను నేను నెరవేరుస్తూ ఉన్నాను. అది కష్టమైనా, అది ఇబ్బంది అయినా, అది ఇరుకైనా మనం ఏం చేయాలి? అయితే వాస్తవంగా నిన్ను శోధింపబడవలసినందుకని ఎక్కువగా శోధింపబడనీడు ఆయన. కాకపోతే నువ్వు చేస్తే దాని యొక్క విలువ కదా, చేస్తే దాని యొక్క విలువ నీకు నాకు తెలుస్తుంది. ఇది చూడండి, మనం వెనుదిరిగే అనుభవంలో ఉన్నాను కానీ హత్తుకునే అనుభవంలో లేవు. చూడండి, ఇంకా ముందు చూస్తాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన. కీర్తన గ్రంథము 106వ కీర్తన 28వ వచనం. మరియు వారు బయల్పెయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును, మరియు వారు బయల్పెయోరును హత్తుకొని దేని హత్తుకున్నారు? దేని హత్తుకోమని చెప్తుంది దేవుని వాక్యం. మీరు ఆయన మాట విని ఆయన హత్తుకున్న వారందరూ నేటి వరకు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎవరిని హత్తుకుంటున్నారు? బయలుపోయేవారిని హత్తుకుంటా ఉన్నారు. ప్రభునందు ప్రేమించే వారులారా, కాని దాన్ని హత్తుకుంటా ఉన్నారు. దేవునికి ఇష్టం లేని దాన్ని హత్తుకుంటా ఉన్నారు. దేవుడు ఓర్వలేని దాన్ని హత్తుకుంటా ఉన్నారు. ప్రభునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో దేన్ని హత్తుకుంటా ఉన్నాం? దేవుని మాట హత్తుకుంటే ఎంత మంచిది. కానీ వెనుదిరిగే అనుభవంలో ఉన్నాము కానీ హత్తుకునే అనుభవంలో లేము. దేవుడు కాదన్న దానిని, దేవుడు వద్దన్న దానిని, దేవుడు అసహించుకునే దానిని ఏం చేస్తూ ఉన్నాం? మనము హత్తుకుంటా ఉన్నాం. ఎంత విచారకరమైన సంగతి అంటే, ఒకవేళ ఈ రీతిగా ఉంటే కనుక మన జీవితంలో ఏం ఉపయోగం. వారు చూడండి మాట 28వ వచనము. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును ఏం చేశారు? ఇప్పుడు వారిని హత్తుకుంటుంది దేనికంటే కడుపుకి. దేనికి? వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును వారు ఏం చేశారంట? ఎందుకు హత్తుకున్నారు వారు? ఎందుకు? కడుపు. అందుకే దేవుని వాక్యం వారు కరిపేవారి దేవుడు. వారు కరిపేవారు దేవుడు. అనేక పర్యాయములు దేని కొరకు? దీని కొరకే, కడుపు కొరకే, దాని కొరకే హత్తుకుంటున్నాము. కానీ దేవుని హత్తుకుంటున్నటువంటి సంగతి మన జీవితంలో లేవు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా ఈ మాటను గమనించాలి. దేవుడు అంటా ఉన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి దానిని అనుసరించకపోతే మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? మోసపుచ్చుకున్నారు. ప్రవర్తించకపోతే, అలాగూ చేయకపోతే, ప్రభునందు ప్రేమించే వాళ్ళారా, ఏ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు, మంచిదే. కానీ ఎంతవరకు విని దాని ప్రకారం చేస్తూ ఉన్నావు? నువ్వు ఏది ఒప్పుకుంటావు? ఇది ఒప్పుకో. ఈ ఉదయకాల ప్రభా అనేక పర్యాయములు వింటున్నాను కానీ ఏం చేయట్లే, వెనుదిరిగిపోతున్నాను ప్రభా. ఏం చేస్తున్నాను? వెనుదిరిగిపోతూ ఉన్నాను. మరి వింటా ఉన్నాను కానీ దేని కొరకు పనిచేస్తూ ఉన్నాను? కడుపు కొరకు. వారు చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును ఏం చేశారంటే వారు భుజించారు. ఇప్పుడు దేని కొరకు బయలుపోయి హత్తుకున్నారంటే వారికి ఏం కావాలా? భోజనం. దాని కొరకే. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఒప్పుకోలు చేయకముందు ప్రభా అనేక పర్యాయములు కడుపును హత్తుకుంటున్నాను కానీ నేనేం చేయట్లా హత్తుకోవట్లా కదా. యేసు ప్రభు వారు ఆ యొక్క శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన బోధ చేస్తూ ఉంటే
ఆయన బోధ వింటా వింటా ఏం మర్చిపోయారు వారు? భోజనము మర్చిపోయారు. నేటికి వారు ఎన్ని దినాలు అయింది? 3 దినాలు అయింది. వారికి ఏం లేదు. ఈ 3 దినాలు ఏం మర్చిపోయారు వాళ్ళు? ఏం మర్చిపోయారు? ఆహా, ఎందుకు మర్చిపోయారు? ఆ మాటలు అంత శ్రేష్టమైనవి. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు వారికి ఏం చేయాలా? భోజనం పెడతాడు ఆయన. కాకపోతే మనమే ఆ భోజనం కొరకే ఏం చేస్తూ ఉన్నాం? అందుకనే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. మీరు వినువారు మాత్రమే అండి. దానిని అనుసరించకపోతే మిమ్మల్ని మీరు ఏం చేస్తా ఉన్నట్టు? మోసపుచ్చుకుంటున్నట్టు. మొదటిది దేని కొరకు? వెనుదిరిగిపోయేటువంటి అనుభవం, హత్తుకోలే. రెండవది దేని కొరకు? కడుపు బయలుపోయేవారిని ఆశ్రయించి చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును వారు ఏం చేశారు? భుజించారు. వారి కడుపును చూసినారు తప్ప, హత్తుకున్నారు తప్ప దేవుణ్ణి ఏం చేయలేదు, హత్తుకోలేదు. మూడో చూసి మనం ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ అధ్యాయము 34వ వచనం. దానియేలు గ్రంథం. అమ్మా, వారు కృంగిపో సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి, ఇచ్చకపు మాటలు దేన్ని హత్తుకుంటా ఉన్నాం? దేవుని వాక్యము ఎట్లాంటిది? 2 అంచుల ఖడ్గం. అది మన యొక్క ప్రాణాత్మ మూలుగుల్లో దొరుచు ఏం చేస్తూ ఉంటుంది? కాని సంగతులన్నిటి ఏం చేస్తూ ఉంటుంది? తప్పిస్తూ ఉంటుంది. మరి సైతాన్ గాడి మాటలు ఎట్లాంటివి? సైతాన్ గాడి మాటలు ఎట్లాంటివి? ఎచ్చగొప్ప మాటలు. ఎట్లాంటి మాటలు అవి? ఎచ్చగొప్ప మాటలు. చూడండి, సైతాన్ గాడి మాటలన్నీ ఎట్లాంటివి? కానీ ఏ మాటలు ఇష్టం మనకి? ఏ మాటలు ఇష్టం? ఆ ఇచ్చక మాటలు ఇష్టం. దేవుని మాటలు ఇష్టం ఉండవు మనకి. ఆడంటాడు దగ్గరికి వచ్చి, మీరు సావనే సావు. ఎలా ఉంటారు? ఉన్నారా? చచ్చిపోలేదా? చచ్చిపోయారు. మీరు సావనే. ఏ మాట ఇష్టంగా ఉంది ఆవిడికి? మనకి ఏ మాట ఇష్టం? ఏ మాట ఇష్టంగా ఉండి ముందుకు సాగుతూ ఉన్నాం? ఏ మాటను హత్తుకుంటా ఉన్నాం? దేవుని మాటన, సాతాను గడి మాటన? ఇచ్చకపు మాటలను వారు ఏం చేశారంట? హత్తుకున్నారు. ఇచ్చకపు మాటలండి మంచివి కాదు, యథార్థమైనవి కావు. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఆ మాటలు చెవులకి ఎంతో ఇంపుగా ఉంటాయి. ఏ మాటలు? ఇచ్చకపు వాటిని హత్తుకుంటున్నావు. దేవుని మాటలు హత్తుకోవట్లా. దేవుని మాటలు హత్తుకుంటే నేను బాగుపడతాం. కాబట్టి ఇప్పుడు ప్రార్థించకపోవడము, ఒప్పుకోలు చేయకపోవడము, నిన్ను పరీక్షించుకున్నప్పుడు, ప్రభా ఎంతవరకు ఆ వాక్యానుసారం ప్రవర్తించాను? నేను ఇచ్చక మాటలు హత్తుకుని సాగిపోతా ఉన్నానా? శ్రేష్టమైనటువంటి నీ మాటలను నేను హత్తుకుంటున్నానా? ఒకసారి పరీక్ష చేసుకో. 3 సంగతులు చెప్పాము కదా. మొదటిది, వెనుదిరిగిపోతా ఉన్నానా లేదా హత్తుకుని సాగిపోతా ఉన్నానా? రెండవది, కడుపు కొరకే హత్తుకుంటా ఉన్నానా లేకపోతే ఇంకా దేని కొరకైనా నేను వెంబడిస్తూ ఉన్నానా? కొంతమంది భోజనాలు అంటే ఏం చేస్తారు? ఎంత చక్కగా భోజనం లేకపోతే ఏం చేయరు, వెళ్ళరు. అంటే కడుపే వారి దేవుడు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యం అనుసరిస్తూ ఉన్నావా? ఇచ్చకపు మాటలను పరీక్ష చేసుకో. నిన్ను పరీక్ష చేసుకో. పరీక్ష చేసుకుంటే ఒక దినాన ఏమవుతావు? ఆయన దగ్గర నిలబడినప్పుడు బహుమానం పొందుతావు. పరీక్ష చేసుకోకపోతే, నిన్ను సరి చేసుకోకపోతే, నీ అతిక్రమంలో ఒప్పుకోకపోతే, ప్రభా ఎన్నోసార్లు విన్నాను కానీ అలాగూ ప్రవర్తించట్లేదు అని నువ్వు ఆయన దగ్గర చెప్పకపోతే నీ జీవితంలో ఏం ఉపయోగం ఉండదు. నువ్వు మోసపుచ్చుకుంటున్నట్టే. అయితే నువ్వు మోసపుచ్చుకోకుండా వాక్యానుసారము ఏం చేయాలా? ప్రవర్తించాలి. వాక్యం ఏది చెప్తా ఉందో దాని ప్రకారము చేసి హత్తుకోవాలా. కాబట్టి ఆ రీతిగా ఉండుడి కొరకాయి, ఆ రీతిగా హత్తుకొనుడి కొరకాయి, ఆ రీతిగా వెంబడించుడి కొరకాయి, ఒక దినాన ఆయనతో ఉండుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయనుగా.
ఒప్పుకోలు ప్రార్థన చేస్తాము. మనము దేని కొరకై మరి ఒప్పుకోలు చేయవలసిన వారిగా ఉన్నామో అది బోధించబడతా వచ్చింది. మరి ఎన్నిసార్లు విన్నావు, ఎన్నిసార్లు చేశావు, ఒకసారి పరీక్ష చేసుకుని ఆయనను హత్తుకుని సజీవులుగా ఉండి ముందుకు సాగుట కొరకు ఒప్పుకోలు ప్రార్థన చేస్తాం. మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియమైన వారితో పాటు నేను కూడా నీ సన్నిధిలో నా ఒప్పుకోలను చేయుట కొరకై మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి నీ కొందనములు. నీ వాక్యమును ఆధారం చేసుకుని నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటూ కొరకు అనుగ్రహించిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ద్వారా మరి 1వ అధ్యాయం 2వ వచనం ద్వారా మీరు నాతో మాట్లాడినారు. నిజమే, నేను ఎన్నో పర్యాయాలు వినువారుగా ఉంటున్నాను, కానీ ప్రవర్తించేవాడిగా, ఆ యొక్క మాటను అనుసరించేవాడిగా, హత్తుకునేవాడిగా లేనటువంటి నా జీవితాన్ని నా గమనంలోకి తెచ్చారు. ఎంతోమంది విశ్వాస వీరుడి కొరకై మరి నమ్మకమైన వారి కొరకై మరి యథార్థత కలిగిన వారి కొరకై మాటలు వింటూ ఉన్నాను, కానీ ఆ రీతిగా చేయాలనే ఆలోచన, ఆ రీతిగా హత్తుకోవాలనే ఆలోచన లేనటువంటి ఉన్నాను. ఎన్నో పర్యాయములు నేను వెనుదిరిగే వాటిని హత్తుకునేటువంటి జీవితం కలిగి ఉన్నాను. ఎన్ని పర్యాయం వెనుదిరుగుతూ ఉన్నానో ఆదివారం బల దగ్గర ఒప్పుకుని మరలా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వెనుదిరిగినటువంటి జీవితం కలిగినటువంటి వాడిని. అంతేకాదు కడుపు అనేటువంటి సంగతులు, వారి కడుపే వారి దేవుడు. నిజమే, ఎన్నో పర్యాయములు ఆ కడుపును ప్రేమించి కడుపును హత్తుకుని సాగినటువంటి సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ఇచ్చకపు మాటలు అదంటే మరి దానిని వెంబడించిన జీవితం కూడా ఉంది. అయితే నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు ఇవి కనపడుతూ ఉన్నాయి తప్ప విశ్వాస వీరుల యొక్క జీవితం లాగున నిన్ను హత్తుకునేటువంటి సంగతులు నా జీవితంలో లేవు. యెహోవా మాట విని ఆయన హత్తుకునే వారందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారని నీ లేఖనాలు సెలవిసి నీ మాటలు వింటా ఉన్నాను, కానీ హత్తుకునేటువంటి అనుభవం లాంటివి లేని నా జీవితాన్ని నీ ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. అయితే నీ మాట విని ఉదయకాలము వాక్యం ద్వారా మాట్లాడినావు వర్తమానం ద్వారా మాట్లాడినావు, ప్రార్థన ద్వారా మాట్లాడుతూనే ఉన్నావు, కానీ నేను విని విడిచిపెట్టేసేటువంటి వాడిగా, తొలగిపోయేటువంటి వాడిగా, వెనుదిరిగే వాడిగా ఉంటున్నాను. అలా ఉండకుండా విని వెంబడించి హత్తుకుని ముందుకు సాగుట వరకు నేటి వరకు సజీవులుగా ఉన్నటువంటి ఆ మాటను నా జీవితంలో నెరవేర్చబట్టి కొరకాయి నన్ను సిద్ధపరుస్తున్నాను. ఏదైతే ఒప్పుకున్నానో దానిని వెంబడించినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి ఒప్పుకొని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. పాట పాడుకుంటాం. పాట సంఖ్య 573. 573 పాత పుస్తకాల్లో 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో, పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్న మిలలో, ప్రజలామయున్న మిలలో సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు చుండాగనే సత్యదేవా, నిలువైన నీదు
కార్యమును విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పాపము చేసి నీదు కోపమురే పితిమయ్యా పాపము చేసి నీదు కోపమురే పితిమయ్యా కోపించుచునే నీదు కోపించుచునే నీదు వాత్సల్యముజు పుమయా వాత్సల్యము జూపుమయా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము లో ప్రేమాతో మము రక్షించి క్షేమముని చితివయ్యా ప్రేమాతో మము రక్షించి క్షేమముని చితివయ్యా ప్రేమించకున్న మేము ప్రేమించకున్న మేము ప్రేమామయుడా నిన్ను ప్రేమామయుడా నిన్ను ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో వెలిగించితివి మిలలో వెలుగైనవో మా ప్రభువా వెలిగించితివి మిలలో వెలుగైనవో మా ప్రభువా పలు చోట్లలోన మేము పలు చోట్లలోన మేము వెలుగాకున్న మయ్యా వెలుగాకున్న మయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మారుచున్న లోకమునా కారు తొట్లాలో త్రాగన్ మారుచున్న లోకమునా కారు తొట్లాలో త్రాగన్ జీవాపు ఊటవు నిన్ను విడచి జీవాపు ఊటవు నిన్ను విడచి త్రోవా తప్పితి మయ్యా త్రోవా తప్పితి మయ్యా ప్రభువా నీ కార్యమును
నూతన పరచుము నూతన పరచుము మాలో సోధార ప్రేమను జూపు మాదీరి విడచితి మయ్యా సోధార ప్రేమను జూపు మాదీరి విడచితి మయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువా యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మామూల చేసితి వయ్యా మేలిమి బంగారుగను మామూల చేసితి వయ్యా మాలిన్యమున తీమేము మాలిన్యమున తీమేము మందాగిలియు నామో మందాగిలియు నామో ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తపని మా దేవా కోటాగనున్న వయ్యా మాట తపని మా దేవా కోటాగనున్న వయ్యా చాటించేదాని ప్రేమన్ చాటించేదాని ప్రేమన్ సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము లో పరిశుద్ధ దేవా నీకు ప్రజలామయున్న మిలలో ప్రజలామయున్న మిలలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. 29వ అధ్యాయము 24వ వచనం. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 359వ పేజీ. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ
రాజైన సొలొమోనుకు లోబడిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ నామం పేరిట నీ సన్నిధిలో కీర్తించి ప్రార్థించేటువంటి భాగ్యం ఇచ్చారు. ఒప్పుకోలు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఏదైతే ఒప్పుకోలు చేశామో దాని ప్రకారం జీవించుటి కొరకు మీరు చెప్పారు. వినివారు మాత్రమై ఉండి అనుసరింపకపోతే, ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుని వారుగా ఉంటారని, నా జీవితంలో నన్ను నేను మోసపోకుండా నిన్ను వెంబడించినట్లుగా, నీ మాట విని దాని ప్రకారం చేయనట్లుగా సిద్ధపరుస్తున్నాడు. అయోగ్యని నీ మాటను చేసేంత బలం లేనటువంటి వాడిని అయితే బలపరిచి మరి హత్తుకుని జీవించినట్లు సిద్ధపరుస్తున్నాడు. ప్రాముఖ్యంగా ప్రార్థన కొరకై చదవబడిన లేఖన భాగమును బట్టి మీకు వందనములు. లేఖన భాగం సత్యాలను గ్రహించుడు సహాయపడుతురండి. నా నోట మీ మాటలు ఉంచుతురండి. దేని కొరకే ప్రార్థించవలసిన వారము ఉన్నామో అది విశదపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకు మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకు నుంచి నాము తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనం. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు ప్రభునందు ప్రేమింటి వారులారా, రాజైన సొలొమోనుకు ఏం చేయబడ్డారంట? లోబడ్డారు. లోబడుట అనేది ఎంత శ్రేష్టమైన విషయమో, తిరగబడుట అనేది అంత అసహ్యమైన సంగతి. లోబడుట. ఎవరికి లోబడ్డారు? రాజైన సొలొమోనుకు లోబడ్డారు. ఎవరు లోబడ్డారు? అధిపతులు లోబడ్డారు. ఎవరు? అధిపతులు. ఇంకెవరు లోబడ్డారు? యోధులు లోబడ్డారు. ఇంకెవరు లోబడ్డారు? దావీదు కుమారులు లోబడ్డారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ సంగతిని కనుక మనం చూడగలిగితే అధిపతులు ఎవరు? అధిపతులు. తర్వాత యోధులు అంటే సామర్థ్యము కలిగిన వారు. తర్వాత రాజైన దావీదు కుమారుడు అంటే సొలొమోనుతో సమాన అనుభవము కలిగారు. సొలొమోను ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. దావీదు కుమారులు కూడా కుమారులే. కానీ రాజుగా ఉన్న సొలొమోనుకు వారు ఏం చేశారు? లోబడ్డారు. మరి మనము ఎవరికి లోబడాలా? మనము దేవునికి ఏం చేయాలా? లోబడాలా. లోబడతా ఉన్నామా? యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు? మీరు లోబడని వాళ్ళని ప్రజల దినమంతా నా చేతులు చేస్తూ ఉన్నాను. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాడిని దొడ్డి తెలుసు. నా ప్రజలు ఏం చేయరు? మనము ఆయనకు లోబడి కొంచెం ఏదైనా మన దగ్గర యోగ్యత ఉంటే అసలు మనం ఏం చేస్తాం? లోబడం అంట. మనం ఏం చేస్తాం? లోబడం. మనకి ఏదైనా కొద్దిగా కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? లోబడం. అయితే ఉన్నావా? ఇప్పుడు హెబ్రోనులో ఒక సంగతి ఒక దైవ సేవకుడు చెప్తుంటే నేను విన్నా. ఇప్పుడు హెబ్రోనులో ఆది కాలంలో అంటే ఆరంభ దినాలలో గొప్ప గొప్ప విలువైనటువంటి వారు దేవుని పనిని చేస్తూ వచ్చారు. అంటే ఉదాహరణకు ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన స్థాయిని పక్కన పెట్టి దేవుని మందిరంలో ఆకులు ఎత్తడము, ఓర్చడము, తర్వాత ల్యాబరేటరీస్, బాత్రూమ్స్ క్లీన్ చేయడము, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. అంటే బయటే వారి యొక్క అధికారం. కానీ దేవుని ఇంట్లో తాను ఏం చేశారు? తగ్గించుకుని లేదా దైవ వాక్కుకు లోబడి దేవుని సేవకు లోబడి ఏం చేశారంట? అయితే ఒక యవనస్తుడు ఉంటే అప్పుడు ఆయన ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బీటెక్ చదవడానికి, ఆ దినాలలో బీటెక్ అంటే కొద్దిగా వాల్యుబుల్లే. ఎందుకంటే ఈ దినాలలో ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి, ఆ దినాలలో అంత లేవు. అయితే ఆయన బీటెక్ చదవడానికి టెస్ట్ రాసి ఎంసెట్ రాసి మంచి క్వాలిఫై అయ్యి
చదవడానికి సిద్ధపడే క్రమంలో ఆయన మందిరానికి వచ్చాడంట. ఆయన మందిరానికి వచ్చిన తర్వాత ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఒక పని చెప్పాడంట. అయ్యా, నువ్వు పలానా పని చేయాలంటే ఆయన అంటాడంట, నేను చేయను. నేను ఆయన ఎందుకు చేయమంటే, నేను ఎవరిని తెలుసా, కాబోయే ఇంజనీర్. నేను ఎవరిని? కాబోయే ఇంజనీర్. ఇప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా నువ్వు ఇంకా ఏం చేస్తా ఉన్నావు? కాబోతా ఉన్నావు. కానీ ఇక్కడ పనిచేస్తున్న వారందరూ ఉద్యోగాలు చేసి ఏం చేస్తూ ఉన్నారు? ఆయనకు లోబడతా ఉన్నారు. నేను లోబడాలి అంటే అప్పటి వరకు ఆ స్థాయిలో ఉన్నవాడు కొద్దిగా ఆయనకు చదువు అనేటువంటి సంగతిని అది కూడా దేవుడు అనుగ్రహించాలా. అయితే ఆయన ఏం చేశాడు? విధేయత కోల్పోయి, లోబడుట అనేది కోల్పోయి, అవిధేయత అనేది, తిరుగుబాటు అనే దానిలోనికి ఏం చేశాడు? వచ్చాడు. ఈ మాట ఎంత చక్కగా ఉందంటే, అధిపతులందరూ, యోధులందరూ, దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు, ఎంత చక్కగా ఉందో కదా, రాజైన సొలొమోనుకు లోబడిరి. వారి దగ్గర అన్ని సంగతులు ఉన్నాయి. లేకపోతే అధిపతులు ఎట్లాగవుతారు? యోగ్యత ఉంటేనే కదా. ఉద్యోగస్తుడు ఎట్లాగవుతాడు చెప్పండి? ఊరికి నవ్వుతాడా? ఊరికనే అవడు. ఆయన దగ్గర ఎన్నో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలా, అర్హతలు ఉండాలా. అప్పుడే ఉద్యోగ అధిపతి అవుతాడు. యోధుడు అంటే ఆయనకు యుద్ధ అభ్యాసం తెలిసి ఉండాలా, యుద్ధ నైపుణ్యం తెలిసి ఉండాలా. లేకపోతే ఇంకా వేరేటువంటి కత్తి వాడడము, ఈటి వాడడము, బల్లెం వాడడము, ఇట్లాంటివన్నీ వాడడం తెలిసి ఉండాలా. దావీదు కుమారులు ఉన్నతమైన వారు కూడా ఏం చేశారు? రాజైన సొలొమోనుకు మన దగ్గర ఏమీ లేవు. అది ఆధిపత్యం లేదు, అధికారము లేదు, యోధు అంటే నైపుణ్యత లేదు, లేకపోతే గొప్పవారము కాము. కానీ ఏం చేస్తూ ఉంటాం? లోబడం. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఏం చేయాలి? ప్రభువా, నేను నీకు లోబడుట, నాకు ఆకాశాన్ని అడుగు. ఆకాశము ఎవరికి లోబడతా ఉంది? దేవునికి లోబడతా ఉంది. అదవుతుందా? దేవుడు ఆ ఆకాశానికి ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ దినానికి కూడా ఏం చేస్తూ ఉంది? ఆయన మరలా ఆజ్ఞ ఇస్తేనే తప్ప, లేకపోతే ఆయన చెప్పినట్టే. అంతేనా? తప్పింది ఎప్పుడైనా? తప్పిందా? ఉదాహరణకు మనము 2 రోజులు మందిరానికి సరిగ్గా వచ్చామంటే 3వ వారం సరిగ్గా రాం, 2 వారాలు సరిగ్గా వెళ్ళాం కదా అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఆకాశము ఆ యొక్క దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఏ రీతిగా కొనసాగుతూ ఉంది? సూర్యుడు ఆ ఆకాశం నుండి తన విధులను ఏ రీతిగా నెరవేరుస్తూ ఉన్నాడు? చంద్రుడు ఏ రీతిగా అనుకోవచ్చు కదా, రోజు పొద్దున్నే ఎందుకు అంత తెల్లారుతాం, లెగుతులేదు కదా, కొంచెం ఏం చేయాలా? నేను కూడా అలాగే అనుకుంటాను. ఏమనుకుంటాను? 10 గంటలకు చెప్పాను కదా ప్రార్థన గుడికి ఆరంభించబడుతుందని, అని 10 అయిపోతుందని అనుకుంటాను. వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఎలాగా అందుకే 11 చేసాం. 10ంటికి ఎన్ని గంటలు చేసాం? 11ంటికి చేసాం కదా. మన యొక్క సంగతుల్లో తిరుగుబాటు ఉండదు. కానీ ఆ దేవుడు సృష్టించిన వాటిలో దేనిలో తిరుగుబాటు లేదు. మానవుడు ఒకటే, వాడే లోబడలేకపోతా ఉన్నాడు. ఎద్దు తన కామందును, గాడిద తన సొంత వాని తోటి మన జీవితంలో లోబడుట అనేది లేదు. ఆ మాట నేను ఉదయకాలం ధ్యానిస్తాను. ఎంత చక్కగా అనిపించిందో. రాజైన సొలొమోనుకు ఏం చేశారు? మనం దేవునికి లోబడితే ఎంత బాగుంటుంది. మన దగ్గర ఏమీ లేవు, వారి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేశారు? లోబడ్డారు. అధిపతులు లోబడ్డారు, యోధులు లోబడ్డారు. దావీదు కుమారులు అంటే సొలొమోనుతో వారు కూడా ఎట్లాంటి వారు? సమానులు. సొలొమోనుతో వారు కూడా సొలొమోను ఎంతో, ఇంకా మిగతా వారు కూడా అంతే. కానీ వారందరూ ఏం చేశారు? లోబడ్డారు. నేను దేవునికి లోబడతా ఉన్నామా? లోబడకపోతే ఇప్పుడు ప్రార్థన, ప్రభువా నేను నీకు లోబడాలి నాయన. నేనేం చేయాలి? నీకు లోబడాలా, నువ్వు చెప్పినట్టు చేయాలా,
నువ్వు ఆజ్ఞాపించిన ప్రకారము నేను సాగాల. నువ్వు అలా చేయకపోతే, నువ్వు ఆయనకు లోబడకపోతే ఎంత వ్యర్థమే, ఎంత వ్యర్థమే. అడుగుతా ఉన్నారా? దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవునికి ఏం చేశాడు? ఆయన లోబడ్డాడు. శిలువ మరణము పొందుడు కొరకాయ తను తాను ఏం చేశాడు? లోబరుచుకున్నాడు. నీవు నేను లోబడట్లా, నేను చేయట్లా. కాబట్టి ఇప్పుడు ఏది లేదో దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన. ఏం లేదు, ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఒంట్లో ఏం లేదు, లోబడినది. ప్రార్థన చేయి. చూడండి, దేనికి లోబడాలా? చూస్తాను చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి. ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా. ఎవరికి లోబడతా ఉన్నాం? దెయ్యానికి లోబడతాను, దేవుడికి లోబడతా ఉన్నామా? అసలు మీరు చెప్పండి, మీకు దేవుడు అంటే భయం ఎక్కువ, దెయ్యం అంటే భయం ఎక్కువ? మీకు ఎవరంటే భయం ఎక్కువ? దేవుడు అంటే భయం ఎక్కువ, దెయ్యం అంటే భయం ఎక్కువ? చెప్పాలా? మీకు దేవుడు అంటే భయం లేదు, దెయ్యం అంటే ఎందుకంటే ఏదైనా కీడు చేస్తుందేమోనని, ఏదైనా నష్టం చేస్తుందేమోనని. నువ్వు దేవునికి భయపడ్డావు అనుకో, ఆ దెయ్యము నీ దగ్గరికి రాదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవునికి భయపడట్లా, దేవునికి లోబడట్లా. అంటే మనం చేసే పనులు ఒకసారి పరీక్షించుకుంటే మనం దేనికి భయపడతా ఉన్నామో ఏం చేస్తుంది? మనకు బోధపడుతుంది. మనం దేనికి భయపడతా ఉన్నామో మనం చేసే పనులు మనకేం చేస్తాయి? తెలియపరుస్తాయి. ఇప్పుడు మనము ఎవరికి లోబడాలా? నీ దేవుడైన యెహోవాకు లోబడి. ఆయనకు లోబడుట నేనేం చేయాలా? నేర్చుకోవాలా. ఇప్పుడు ప్రార్థన, ప్రభువా నీకు నేను లోబడుట కొరకై నన్ను ఏం చేయాలా? సిద్ధపరచు. నువ్వు ఆయనకు లోబడలేదనుకో నీ జీవితంలో అంతా వ్యర్థమే. నువ్వు ఆయనకు లోబడుట నేర్చుకోకపోతే ఏమని దేవుడు అంటా ఉన్నాడు కదా, నీ దేవుడిని యెహోవాకు నువ్వేం చేయాలా? లోబడాలా. చూడండి, ఇంకా ముందు చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వల్లనే జరిగిను. మీరు ఇశ్రాయేలు వారైన నీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోడి. కాబట్టి వారు యెహోవా మాటకు దేనికి లోబడ్డాడు? రెండోది దేనికి లోబడాలా? దేనికి? ఆయన మాటకు లోబడాల. ఆయన మాటకు సమస్త సృష్టి ఏమవుతా ఉంది? లోబడుతూ ఉంది. సముద్రానికి ఇంతవరకే నీ యొక్క పొంగంటే అంతవరకు వచ్చి ఏం చేస్తూ ఉంది? అది వెనుకకు వెళ్ళిపోతా ఉంది. కాబట్టి అన్నీ లోబడుతూ ఉన్నాయి. అయితే నీవు నేను కూడా ఆయన మాటకు ఏం చేయాలా? లోబడు నేర్చుకోవాలా. మానవుడే ఆయన మాటకు తిరగబడిన వాడిగా ఉన్నాడు. కానీ సృష్టిలో ఏది కూడా ఆయన మాటను మీరినట్టుగా ఏం చేయట్లా, మనము చూడట్లా. ఇప్పుడు ఏదయ్యా నీ ప్రార్థన అంటే, మన ప్రార్థన అంశం ఏమిటంటే, ప్రభువా నీకు నేనేం చేయాలా? లోబడాలా. నీకు నేను లోబడాలా. నీ మాటకు నేనేం చేయాలా? లోబడాలా.
ఫరో సేవకుల్లో కొంతమంది యెహోవా మాటకు ఏం చేశారు? లోబడ్డారు. యెహోవా మాటకు లోబడ్డారు. ఏలియా యెహోవా మాటకు లోబడ్డాడు. మోషే యెహోవా మాటకు లోబడ్డాడు. లోబడితే నీకు నాకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ప్రార్థన చేయవలసింది ఏంటయ్యా అంటే, ప్రభువా నేను ఏం చేయాలి నీ మాటకు? ఏం చేయాలి నీ మాటకు? చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉందో. 24వ వచనము, వారు యెహోవా మాటకు, కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి ఆ, దానిని బట్టి యుద్ధమునకు పోక నేర్చారు. ఇప్పుడు పోట్లాట కదా, కొన్ని పర్యాయములు మనకి జీవితంలో అనేక పర్యాయములు యుద్ధం వస్తూ ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి మనకి పడక, లేకపోతే కొన్నిసార్లు అక్రమంగా, కొన్నిసార్లు ఏం చేస్తారు, ఈ లోకంలో ఎక్కువ అక్రమంగా వెళ్ళేవారు ఉంటారు కదా. మంచిగా నడిచేవాడికి ఎప్పుడూ యుద్ధం రాదు. అక్రమంగా ఉంటారు చూశారు, వారికి ఏమొస్తుంది? వారు యుద్ధానికే సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, యెహోవా మాట విని లోబడి యుద్ధమునకు పోక ఏం చేశారంట? మన జీవితంలో ఇది ఉండాలి. ఆయన మాట విని దేనికి వెళ్ళకూడదు? దేనికి? యుద్ధం అంటే అది పోట్లాడ కావచ్చు, కాని సంగతి కావచ్చు, ఇంకా వేరే వేరే ఏదైనా కావచ్చు. నిలిచేటువంటి అనుభవంలోనికి నేనేం చేయాలా? ఆయన ఆజ్ఞకు లేదా ఆయన మాటకు లోబడి, దేనికి లోబడి? ఆయన మాటకు లోబడి యుద్ధమునకు పోక ఏం చేశారంటే వారు నిలిచారు. నేను నిలవాలా? దేనిలో నిలవాలా? ఆయన మాటకు లోబడి నిలవాలా. మొదటిది ఏంటి? ఈ దేవుడైన యెహోవాకు లోబడి. రెండోది ఏంటి? ఆయన మాటకు లోబడి. మూడోది చూస్తాను చూడండి. మూడోది కీర్తన గ్రంథము 103వ కీర్తన 20వ వచనం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి. అంటే దూత అంటే ఏంటి చెప్పండి? దూత అంటే ఏంటి? యెహోవా దూతలారా అంటే చూడండి, కొన్ని పర్యాయం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి అంటే ఆయనకి అన్నింటిలో స్వాతంత్రం ఉంది, కానీ చేయదగినవి అయితే ఇక్కడ కూడా దూత అనేది మనం చూడగలిగితే దేవుని యొక్క లేఖన భాగముల్లో దూత యొక్క పనిని మనం చూస్తే, మరి దగ్గరికి వచ్చినప్పుడు, దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, ఇలా కొన్ని సార్లు ఈ దూతలు ఏం చేస్తాయంటే వచ్చినాయి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు. అయితే ఆ పని ఏంటంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి. అంటే ఆజ్ఞ అంటే మేరకూడనటువంటి సంగతి. ఆజ్ఞాపించిన దానిని మనం ఏం చేయాలా? తప్పక చేయాలి. ఆజ్ఞను మనం ఏం చేయకూడదు అంటే, దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద నీళ్ళు ఉంది కానీ, దేని రూపమైన నువ్వేం చేయకూడదు? రూపము చేసి. అదేంటది? ఆజ్ఞ. దాన్ని నువ్వేం చేయాలా? దానికి లోబడాలా. దానికి ఏం చేయాలా? లోబడాలా. కానీ మనకు ఎన్నో విగ్రహాలు ఈ దినాల్లో ఏం చేస్తూ ఉన్నాయి? పెట్టుకుంటూ ఉన్నాం. ఏంటి విగ్రహం అంటే, ఆయనకంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తామో అది మనకేంటి అంటే ఆయన ఆజ్ఞను మీరిపోయినట్టే. నేను ప్రార్థనకు వచ్చాం మంచిదే, ఇప్పుడు ప్రార్థన చేయబోతా ఉన్నాం మంచిదే. అయితే దేని కొరకంటే, నేను దేని కొరకే ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ ఆజ్ఞకు నేను లోబడుట కొరకు నాకేం చేయాలా? నేర్పించు. పోవద్దంటే నిలిచేటువంటి భాగ్యంలోనికి, లేకపోతే లోబడేటువంటి భాగ్యంలోనికి నన్ను ఏం చేయాలి? నువ్వు
నడిపించు. నీ ఆజ్ఞ ఏదైతే ఇచ్చావో దానిని మీరిపోకుండా నన్ను నీకు లోబడి కొరకాయి నన్ను సిద్ధపరచు. ఆజ్ఞను ఆజ్ఞకు లోబడుట అధిపతులు, యోధులు, దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనుకు లోబడిరి. కానీ మనము దేవుడిని యెహోవాకు లోబడతా ఉన్నామా? మనము ఆయన మాటకు లోబడతా ఉన్నామా? లోబడుతున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన మాటకు తిరుగుబాటు చేస్తూ ఉన్నామా? ఆయన మాటకు లోబడిన వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఆయన మాటకు తిరుగుబడిన వారి జీవితాలు ఎట్లా ఉన్నాయి? యోనా ఆయన మాట వినలా. యోనా ఏం చేయలేదు? ఎక్కడ చిక్కుకున్నాడు? తుఫానులో చిక్కుకున్నాడు. అది ఎవరు ఆపివేయలేనంత తుఫాన్. అది ఎన్ని దానిలో పడవేసినా అదేం చేయట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన మాటకు ఆయన ఏం చేయలేదు, లోబడల. నీవు నేను లోబడి నేర్చుకోవాలి. మన దగ్గర ఏది లేదు. ఆ 3 సంగతులలో మన దగ్గర ఏది అది అధికారం లేదు, యోధులుగా లేము, తర్వాత సమానమైనటువంటి అనుభవం కలిగిన దావీదు కుమారులతో సమాన అనుభవం లేము మనకు లేదు. కానీ మనం ఏం చేయట్లే. ఇంకొకటి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం చూడండి. ఇంకొకటి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులు అనేకులు విశ్వాసమునకు దేనికి లోబడ్డారు? విశ్వాసమునకు లోబడుట. మన జీవితంలో విశ్వాసం అనేది అసలు ఉందా? విశ్వాసం అనేది దేవుని యందు మనం అసలు విశ్వాసం ఉంచామా? విశ్వాసమునకు వారు ఏం చేశారంట? యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు ఏం చేశారు? నేను దేనికి లోబడతా ఉన్నావు? అధికారానిక, డబ్బుక, లేకపోతే ఘనతక? అంటే మనం లోబడే సంగతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న భాగం ఉంది కదా, మనం చూసుకుంటుండే భాగము. మొదట దేవునికి, రెండవది ఆయన మాటకు, మూడవది ఆయన ఆజ్ఞకు, నాలుగవది ఆయన యందు విశ్వాసమునకు మనం ఏం చేయాలా? లోబడాలి. మనం లోబడుతున్నామా? ఓసారి నువ్వు కనుక వీటిని తరచి చూసుకుంటే, ఇంకా వీటికి లోబడకుండా దేనికి లోబడతా ఉన్నాను నేను? ఇప్పుడు నువ్వు దీనికి లోబడితేనే శ్రేష్టమైన బహుమానం పొందుతావు. ఒకవేళ దీనికి లోబడకపోతే నీ జీవితం ఏమీ లేదు, బహుమానము లే. నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ఇవే ప్రభా, నీకు నేను లోబడుటకు నన్ను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. ఒకవేళ అలా లోబడ్డావనుకో ఒక దినాన నీకు నాకు ఆయన దగ్గర ఏముంటుంది చెప్పండి? బహుమానం ఉంటుంది. ఈ బహుమానం కొరకై నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, నీకు నేనేం చేయట్లే, నువ్వు లోబడే ఎన్నో ఉన్నాయి, నీకు తెలుసు నువ్వు దేనికి లోబడతా ఉన్నావో. కానీ ఆయనకు లోబడేటువంటి భాగ్యంలోనికి ఇంకా నువ్వు రాలా. అధిపతులు, యోధులందరూ, దావీదు కుమారులు, రాజైన సొలొమోనుకు ఏం చేశారు? లోబడ్డారు. నువ్వు ఎవరికి లోబడుతున్నావు? చెప్పాలి. ఎవరికి లోబడుతున్నావు? దేవునికి లోబడుతున్నావా? దేవునికి లోబడకపోతే ఇంకెందుకు? ఆయన మాటకు లోబడుతున్నావా? అంటే ఆయన వాక్యానికి లోబడుతూ ఉన్నావా? ఆయన ఆజ్ఞ ఏదైతే చేయొద్దన్నాడో దానికి లోబడుతూ ఉన్నావా? చివరిగా విశ్వాసమునకు ఏం చేశారంటే వారు విశ్వాసమునకు లోబడ్డారు. నేను దేనికి లోబడుతున్నావు? దేనికి లోబడి కొరకు వచ్చాం? అయితే తిరుగుబాటు చేసే వారంగా ఉన్నాము కానీ లోబడే వారముగా లేము. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయి. ప్రభా, నేను నీకు లోబడి కొరకు, నేను నీ మాటకు లోబడి కొరకు, నేను నీ ఆజ్ఞకు లోబడి కొరకు
నేను నీ యందు విశ్వాసమునకు లోబట్టి కొరకు నన్ను ఏం చేయాలి నువ్వు? నన్ను ఏం చేయాలి నువ్వు? సిద్ధపరచు. నువ్వు ఇదే ప్రార్థన. నీ ప్రార్థన అంశం ఏంటి? ప్రభువా, రాజైన సొలొమోనుకి అధిపతులు ఎలా లోబడ్డారో, రాజైన సొలొమోనుకు యోధులు ఎలా లోబడ్డారో, రాజైన సొలొమోనుకు ఆయనతో సహానుభవం అయినటువంటి ఆయన సోదరులు ఎలా లోబడ్డారో, నేను నీ మాటకు లేదా నీకు, నీ మాటకు, నీ ఆజ్ఞకు, నీ అందు విశ్వాసమునకు నేనేం చేయాలా? లోబడాలా. తిరుగుబాటు చేసే స్వభావం నుంచి నన్ను విడిపించి, లోబడుట నేర్పించి, నీకు లోబడి నీ కాడి ఎత్తుకుని ముందుకు సాగి మేలు పొందుట కొరకు నన్ను ఏం చేయాలి నువ్వు? నువ్వు సిద్ధపరచాలా. అది నీ ప్రార్థన ఏంటే దేవుడు నీ ప్రార్థనను బట్టి ఏం చేస్తాడు? నీకు అది కావాలి, ఇది కావాలా, అదంతా తర్వాత. ముందు దేని కొరకు? ప్రభువా, నేను నీకు లోబడుట నాకు నేర్పించు. నీకు అంటే దాంట్లో 4 సంగతులు చెప్పాం. మొదటిది ఏంటి? ఆయనకు. రెండవది ఆయన మాటకు. మూడవది ఆయన ఆజ్ఞకు. నాలుగవది ఆయన అందలి విశ్వాసమునకు. నేర్చుకుంటే గనక, ప్రార్థన చేస్తే గనక ఒక దినాన వారు లోబడిన వారి యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయో అట్లాగే నీ నా జీవితం కూడా ఉంటుంది. అలాగూ మనం లోబడి ప్రార్థన చేసుకుని ముందుకు సాగుటి కొరకై దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈరోజు సాయంత్రము సియోనులో సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన సియోన్లో కలిగి ఉంటాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. తర్వాత రేపటి నుండి హైదరాబాద్ హెబ్రోన్లో యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆల్ ఇండియా యూత్ కాన్వకేషన్ 31వ తారీఖు వరకు, అంటే శనివారం దాకా. ఎంతోమంది బిడ్డలు అక్కడ ఇప్పటికే వెళ్ళారు, ఇంకా ప్రయాణంలో ఉన్నారు. అయితే హైదరాబాద్లో చక్కని వాతావరణం దేవుడు అనుగ్రహించినట్లుగా, కరోనా కూడా మరలా వేవ్ వస్తామని చెప్తా ఉన్నారు. అయితే అక్కడికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఎటువంటి నష్టము చవి చూడకుండా మరి చక్కగా దేవుని కార్యములు ఆయన మహిమార్థమే జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. 28వ తారీఖు మరి దేవరపల్లిలో దుద్దుకూరు రవి మాథ్యూ గారి యొక్క కుమార్తె రిసెప్షన్ ఉంది, వివాహ రిసెప్షన్. ఆ యొక్క రిసెప్షన్ కొరకై, వాతావరణం కొరకై ప్రార్థన చేయండి. తర్వాత 29వ తారీఖు ఏటిగా ఎరింపేటలో మరి శామ్యూల్ సంధ్య వారికి వివాహం ఉంది. దేవుని దాసు రత్నరాజు గారి బిడ్డలు వారికి వివాహం ఉంది. వారి యొక్క వివాహం కొరకై, వాతావరణం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. 29 సాయంత్రము నేను కూడా హైదరాబాద్ వెళ్తాను. మరి ఒకరోజు యూత్ మీటింగ్లో పాల్పొంది మళ్ళీ తిరిగి రావాలా. ప్రయాణం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకు ఉదయము షమ్రోనులో, మధ్యాహ్నము సియోనులో పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత వివేకు ఈ దినము సాయంత్రం ప్రయాణమై మరి తాళపాలెం రావాల చెన్నై నుంచి. ఆయన ప్రయాణం కొరకై ప్రార్థన చేయండి. బేబీ గారు తల్లిగారు సోమమ్మ గారు కంటి ఆపరేషన్ జరిగింది. దేవుడు సంపూర్ణంగా ఆమెను స్వస్థపరచులాగున, మంచి చూపు అనుగ్రహించులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత పేర్రాజన్ కొరకు ప్రార్థన చేయండి. చేతి మీద చిన్న గాయమైంది. దేవుడు సంపూర్ణంగా దానిని స్వస్థపరచులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా అక్కర్లుంటే చెప్పండి. దాని కొరకే సోదరు రోదే కొరకు ప్రార్థన చేయండి. బండి మీద వెళ్తా ఆమె పడింది, చేతికి గాయమైంది, కట్టేశారు. దేవుడు సంపూర్ణంగా బిడ్డను తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లుంటే చెప్పండి. దాని కొరకే కూడా ప్రార్థన చేస్తాం. షోమ్రోను పరిచర్య కొరకు, ఊర్లో ఏదైనా స్థలము షోమ్రోనుకు అనుగ్రహించబడి కొరకు, మందిరం కట్టబడి కొరకు, అది మన నిత్య విజ్ఞాపన అయి ఉండాలా. కొన్ని పర్యాయములు చెప్తాం, కొన్ని పర్యాయములు చెప్పము. సియోన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడ కూడా దేవుడు ఏదైనా స్థలం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. తర్వాత దేవరపల్లి ఇల్లు పొలం విషయమై దేవుని చిత్తం నెరవేర్చబడినట్లు, తద్వారా దేవుడు మహిమపరచబడినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. భాగ్యశ్రీ కొరకు ప్రార్థన చేయండి. వచ్చే వారం ఎంటెక్
ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి బిడ్డ. దేవుడు తగిన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించినట్లు ఆమె కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆదివారం రాకుండా ఆ యొక్క పరీక్ష మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఎంసెట్ ఎగ్జామ్ రాసింది శుభశ్రీ, మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగున బిడ్డ కొరకే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనకు వెళ్ళక పూర్వము ప్రార్థన కొరకై మీరు అనుగ్రహించిన ఆ లేఖన భాగముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నిజమే ప్రభా, అధిపతులు యోధులందరూ దావీదు కుమారులు రాజు అయిన సొలొమోనుకు లోబడ్డారు. ప్రభా, వారి దగ్గర ఎంత ఉన్నతమైనటువంటి సంగతులు ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు ప్రభా. అయితే లోబడినటువంటి స్వభావం కలిగినటువంటి నా బ్రతుకును నాకు ఒకసారి చూపించారు. నిజమే, నేను నీకు లోబడట్లేదు, నీ మాటకు లోబడట్లేదు, నీ ఆజ్ఞకు లోబడట్లేదు, నీ అందరి విశ్వాసంకు లోబడట్లా. నా బ్రతుకది. అయితే నేను నీకు లోబడుట, నీకు భయపడుట నాకు నేర్పిస్తున్నాను. నీ మాటకు లోబడుట. ఎన్నిసార్లు నాతో మాట్లాడుతూ ఉన్నావు, లోబడేటువంటి స్వభావం. ఎన్నిసార్లు ఆజ్ఞాపిస్తూ ఉన్నావు, లోబడినటువంటి స్వభావం. ఎన్నిసార్లు విశ్వాసం కలిగిన వాడిగా ముందుకు సాగాలని సెలవిస్తూ ఉన్నావు, ఆ విశ్వాసమే ప్రభా నా బ్రతుకులో నీకు లోబడుట నాకు నేర్పిస్తున్నాను. అన్నిటికీ లోబడుతూ ఉన్నాను, నీకే లోబడట్లా ప్రభా. అయితే ప్రేమ కలిగిన దేవుడవు, అయితే సమయం ఇచ్చినప్పుడు లోబడుట నాకు నేర్పిస్తురామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ ఆజ్ఞకు లోబడుట కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాను, నీ మాటకు లోబడుట కొరకై నన్ను సిద్ధపరుస్తున్నాను. మా పితరులు నీ మాటకు లోబడ్డారు, నీ ఆజ్ఞకు లోబడ్డారు, నీ అందరి విశ్వాసముతో ముందుకు సాగారు. వారి జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ప్రభా. నేను ఇంకా లోబడి అనేది నా జీవితంలో లేదు. కనికరించి లోబడుట నాకు నేర్పించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపిస్తారని నమ్మదగిన దేవాన్ని ఓ దినాన నా గురించి కూడా ఇటువంటి మాట నీ యొక్క సన్నిధానములో చెప్పబట్టి కొరకు ఆయన లోబడి కొన్ని పర్యాయం లోబడుతూ ఉన్నాను, కొన్ని పర్యాయములు శరీర దౌర్భాగ్యాన్ని బట్టి ప్రభా మరి లోబడలేకపోతాం, తిరగబడతామని కూడా చెప్పచ్చు. అయితే కనికరించి లోబడుట నేర్పిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చూపిస్తారని మెటుకు ఇదరమంతా ప్రభా మీరు సహాయపడుతూ వచ్చారు. ఒప్పుకోలు వర్తమానం ప్రార్థనలో మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం ప్రభా. నేను ప్రభా వినివారు మాత్రం ఉన్నాను కానీ ఆచరించినటువంటి దౌర్భాగ్యం, హత్తుకోలేనటువంటి దౌర్భాగ్యం అన్నాను కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభా. ఏదైతే ప్రభా నా జీవితంలో మీరు కోరుతూ ఉన్నారో ఆ రీతిగా నేను లోబట్టు కొరకై నన్ను సిద్ధపరుస్తాను ప్రభా. ఈ పరిచయం వరకు ప్రభా మరి జరిగించుట్లో ఆ యొక్క దోషాన్ని నాకు మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాం. సాయంత్రము 7 గంటలకు ప్రభా సియోన్లో ప్రార్థనా కొడుకులో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అక్కడ అనేకులు ప్రభా రక్షణ పొందుటి కొరకై, అనేకులు నీ సన్నిధికి చేరువచ్చుడి కొరకై సహాయపడుతున్నాడు. అక్కడ కూడా ఒక సొంత స్థలము సియోనుకు అనుగ్రహించి మీరు అక్కడ పర్యంతము ఆ పరిచర్య కొనసాగునట్లుగా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. అక్కడ ఉన్న విశ్వాసం కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయమును కోరుతూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా రేపటి నుండి హైదరాబాద్ హెబ్రోన్లో ఆల్ ఇండియా యూత్ క్యాంప్ జరుగుతుండగా సహాయపడుతున్నారు. ఎన్నో రాష్ట్రాల నుండి, ఎన్నో స్థలాల నుండి యవన బిడ్డలు ప్రభా సన్నిధికి రాని ఉన్నారు. వచ్చిన వారు ప్రతి వారు కూడా నీ సన్నిధిని అనుభవించినట్లుగా, వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోకుండా రక్షణ తీర్మానం కలిగి, రక్షణతో వచ్చిన వారు ప్రభా స్థిరపడిన వారు ప్రభా నీ కొరకై తీర్మానముతో, ప్రభా నీ పని కొరకై తీర్మానముతో ముందుకు సాగునట్లుగా ఎంతోమంది బిడ్డలు వస్తారు. అందరి జ్ఞాపక ప్రాముఖ్యంగా ఈ కరోనా మరలా వేవ్ వస్తూ ఉందని మరి ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. అయితే అక్కడ చేరి వచ్చిన ఎవరు నష్టపోకుండా, ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా, అపాయము లేకుండా మీ రక్త ప్రోక్షణ అక్కడ ఉంచి
భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. యెహోవా నా కాపరి అనే ఆ ముఖ్యాంశం మీద నీ దాసులైన వారు జయరాజు గారు ఇంకెవరైతే మరి నిలబడిన ఉంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి మీ అభిషేకం అనుగ్రహిస్తారండి. ఎవరు నిలబడినప్పటికీ నీ పరసంబంధమైన వార్త నీ ప్రజలకు చేరవేయటంలో వారిని మీరు బూరలుగా వాడుకొని మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాము. నీ ఘనమైన నామం కొరికై నీ పాదములను ఆశ్రయిస్తుండగా మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తాం. ప్రభా నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడవు. నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనములు. 28వ తారీఖు ప్రభా మరి కావ్య వివాహ రిసెప్షన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు రవి మ్యాచ్ గారు జ్ఞాపకం చేసుకునండి. ఆయన హస్తాలను బలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. వాతావరణం అనుకూలపరుస్తారమని ప్రార్థన చేస్తే 29వ తారీఖు రతనరాజు గారి కుమారుడు ప్రభా శామ్యులు, రామారావు గారి కుమార్తె సంధ్య వారికి వివాహము ప్రభా ఏటిగేరిపేట యెరూషలేము ప్రార్థనా మందిరంలో సహాయపడుతుంది. వాతావరణం అనుకూలపరుస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. ప్రయాణాలు వెళ్తున్న వారికి సహాయపడుతారండి. మీ కృపను విస్తరింపజేసి మీ సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై సహాయపడుతాం. ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. షోమ్రోనులో చేయబడిన ప్రార్థన మనవల కొరకే మీకు వందనములు. ప్రభా వివేకుని జ్ఞాపకం చేసుకునండి. ఈ దినం సాయంత్రం ప్రయాణమే రావాల్సి ఉంటుండగా నీ కృపను విస్తరింపజేస్తారండి. మార్గములలో తోడేయండి. సోమమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కంటే ఆపరేషన్లో సహాయపడుతూ వచ్చారు. ఇక్కడ ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేస్తారండి. మంచి చూపు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేరాజం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కంతి తొలగించి తాగించిన కృపను బట్టి మీకు వందనములు. దాని కీళ్ళు లేకుండా సహాయపడుతారండి. ఏదైతే ప్రభావ నష్టపోతూ వచ్చారో అదంతా తిరిగి సమకూర్చబడి సంపూర్ణ స్వస్థత, క్షేమం, నెమ్మది, ఆరోగ్యము దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. హృదయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పడి చెయ్యి విరిగింది, మీరే స్వస్థపరుస్తారండి. క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. బాక్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంటెక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, సహాయపడుతారండి. ఆ ఎగ్జామ్ ఆదివారం రాకుండా కృప చూపిస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బిడ్డ విశ్వాసమును ఘనపరుస్తూ శుభశ్రీ ప్రభా మరి ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. మీ బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. మంచి రిజల్ట్ అనుగ్రహించి మీ సహాయం దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా 29 సాయంత్రం నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. మార్గం తోడైనండి. మంచి ప్రయాణాలు దయచి మరి తిరిగి వచ్చే పర్యంతము మీ సన్నిధి కాపుదల భద్రత క్షేమము అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా నీ దాసులను నుంచి ఆయా చోటకు వెళ్ళినప్పుడు మా కొరకై ప్రార్థించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని మీ సహాయం వారికి దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అందరి కొరకై, అన్ని సంఘాల కొరకై ప్రభా మరి ప్రార్థించినట్లుగా నన్ను కూడా మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పి సమస్తం మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ప్రజలకు కూడా నీ ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తురండి. మెటుకు నాకు కూడా లోబడుట నేర్పిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు శుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమేన్.